how to install Dev C++ in your system. ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారు Dev C++ అనే సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారు ఫర్ డూయింగ్ అయినా సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలంటే Dev C++ అనే సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారు సిస్టమ్స్ లో. అండ్ నెక్స్ట్ హౌ టు రైట్ అనే శాంపుల్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక శాంపుల్ ప్రోగ్రామ్ ఎలా చేస్తారు అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్ లో ఇన్ ద గూగుల్లో ఇక్కడ గూగుల్లో వీ హ్యావ్ టు సర్చ్ Dev C++ డౌన్లోడ్ డౌన్లోడ్ అని సర్చ్ చేయండి. ఇప్పుడు Dev C++ అని డౌన్లోడ్ అని సర్చ్ చేయండి. సర్చ్ చేసినప్పుడు యూ విల్ గెట్ అనే నెంబర్ ఆఫ్ లింక్స్ అనేవి ఇక్కడ వస్తాయి. యూ విల్ గెట్ అనే నెంబర్ ఆఫ్ లింక్స్ ఇక్కడ చాలా లింక్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్ లింక్ ఇక్కడ sourceforge.net అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ లో ఉన్న ఫస్ట్ లింక్ ని డౌన్లోడ్ చేయండి. అంటే ఫస్ట్ లింక్ ఉన్న Dev C++ అనే లింక్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు యూ విల్ గెట్ అనదర్ ఇంటర్ఫియరెన్స్ వస్తుంది. ఇక్కడ ఈ ఉన్న ఇంటర్ఫియరెన్స్ లో సో ఇక్కడ Dev C++ అసలు Dev C++ అని అంటే నథింగ్ బట్ అనే డెవలపర్ C++ అని అంటారు. Dev C++ అంటే నథింగ్ బట్ అనే డెవలపర్ C++. సో ఈ డెవలపర్ C++ ని ఇక్కడ గ్రీన్ కలర్ డౌన్లోడ్ అనే ఆప్షన్ గా డౌన్లోడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ షార్ట్లీ అని చెప్పి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్ టేక్ సమ్ టైం. ఇక్కడ 48 MB ఉంటుంది. ఆ 48 MB డౌన్లోడ్ అవుతుంది. ఓన్లీ 48 MB. సో ఇక్కడ డౌన్లోడ్ అయింది. సో ఈ డౌన్లోడ్ అయిన ఫైల్ ని ఓపెన్ చేయండి. డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అయినా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే డౌన్లోడ్స్ లోకి వెళ్ళాలన్నా కూడా ఓపెన్ చేయొచ్చు. సో నేను ఓపెన్ చేస్తున్నాను దీన్ని. సో ఎప్పుడైతే క్లిక్ చేశానో ఇట్ విల్ ఆస్క్ డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ ఫ్రమ్ అన్ అన్నోన్ పబ్లిషర్ టు మేక్ చేంజెస్ ఇన్ యువర్ డివైస్ అని అడుగుతుంది. ఇక్కడ నో అనే చూపెడుతుంది. హ్యావ్ టు క్లిక్ ఆన్ ఎస్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ ప్లీజ్ వెయిట్ వైల్ సెటప్ ఇస్ లోడింగ్ అన్ప్యాకింగ్ డాటా అని ఇలా అన్ప్యాకింగ్ డాటా అనేది అన్ప్యాకింగ్ అవుతుంది అనమాట. సో అన్ప్యాకింగ్ 100% అయిన తర్వాత ఇట్ విల్ ఇయర్ గివ్స్ అనే డిఫాల్ట్లీ ఇంగ్లీష్ అనే ఉంటుంది. ప్లీజ్ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అని. సో ఇక్కడ వి హ్యావ్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. మనము ఇంగ్లీష్ లోనే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి సెలెక్ట్ డిఫాల్ట్ ఉన్న లాంగ్వేజ్ పెట్టి ఓకే అని క్లిక్ చేయాలి. ఓకే అని క్లిక్ చేస్తే ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ అని నెక్స్ట్ స్టెప్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో ఈ లైసెన్స్ అగ్రిమెంట్ ని ఐ అగ్రి అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని మళ్ళీ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ డెస్టినేషన్ ఫోల్డర్ సి అని చూపెడుతుంది. ఆ సినే పెట్టుకోవచ్చు. ఒకవేళ సి ఫోల్డర్ కానీ ఏమంటారు ఫుల్ అయిపోతే లేదు నేను డి డ్రైవ్ లో కానీ అలా ఈ డ్రైవ్ లో మా సిస్టమ్ లో డి డ్రైవ్ ఖాళీగా ఉంది అందులో పెట్టుకున్నాను, సి డ్రైవ్ ఫుల్ అయిపోయింది అని అనుకుంటే ఇక్కడ బ్రౌజర్ లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నీకు ఏ డ్రైవ్ కావాలి, ఇక్కడ పెట్టాలి అనేది ఈ ఆప్షన్స్ లలో నీకున్న ఆప్షన్స్ లలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ డ్రైవ్ కావాలి ఏంటిది అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు సి డ్రైవ్ ఉండాలి అనుకుంటే డైరెక్ట్ గా డిఫాల్ట్ గా ఉన్నదే డెస్టినేషన్ ఫోల్డర్ ని పెట్టుకొని ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. ఇందులో అంటే సి లాంగ్వేజ్ లో వి హ్యావ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి, చాలా లైబ్రరీస్. సో ఆ లైబ్రరీస్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అంటే డౌన్లోడ్, ఇట్స్ గోయింగ్ టు డౌన్లోడ్, ఇన్స్టాల్ అవుతుంది అనమాట.
ఇన్స్టాల్ అవుతుంది. It takes some time to download. సిస్టమ్ ని బట్టి కొన్ని సిస్టమ్స్ లో స్లోగా అవుతుంది, కొన్ని సిస్టమ్స్ లోనే ఫాస్ట్ గా అయిపోతుంది. ఇలా డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ కంప్లీటెడ్ ద డెవ్ సి ప్లస్ ప్లస్ 5.11 సెటప్ విజార్డ్ అని వస్తుంది. సో ఇక్కడ డిఫాల్ట్ గా సెలెక్ట్ ఉంది డెవ్ సి ప్లస్ ప్లస్ 5.11 అని దాని. సో వెన్ ఐ క్లిక్ ఫినిష్, నేను ఫినిష్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఇది డౌన్లోడ్ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ డిఫాల్ట్ గా సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇలా ఓపెన్ అవుతుంది.